ఇవాళ మనము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాము. చాలా ముఖ్యమైన విషయం కానీ మనం పట్టించుకోము. బోన్ హెల్త్, కాల్షియం. మీ వయసు 30 ఉందనుకోండి, 30 తర్వాత అసలు బోన్ హెల్త్, కాల్షియం ఎలా ఉండాలి, ఎలా తగ్గిపోవచ్చు, ఎలా వచ్చే సంవత్సరాల్లో ఇది మీ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మనం ఎప్పుడు మన చర్మం గురించి, జుట్టు గురించి, ఫిట్నెస్ గురించి మాట్లాడతాం కానీ ఫౌండేషన్, మన బాడీకి ఫౌండేషన్ ఏంటి? ఎముకలు. దాని గురించి అసలు మాట్లాడము. సో ఎముకలు ఎందుకు ఇంపార్టెంటో కనుక్కుందాం. ముందుగా బోన్స్ 30కి ముందు ఎలా ఉంటాయి? 30 ఏళ్ళకి ముందు మీ బోన్స్లో ఏంటంటే కాల్షియం బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇవి చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి, డెన్స్ బాగా థిక్గా అవుతుంటాయి, ఊరూరికి ఫ్రాక్చర్స్ అస్సలు అవ్వవు. ఈ స్టేజ్ని పీక్ బోన్ మాస్ అంటారు. 30 తర్వాత ఏంటంటే కొంచెం స్టోరీ మారుద్ది. బోన్ ఫార్మేషన్స్ స్లో అవుతుంది. నెమ్మదిగా ఏమవుతుందంటే బోన్ లాస్ అవుతుంది. బోన్ లాస్ అంటే కాల్షియం లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీని అర్థం వెంటనే మీరు వీక్ అయిపోతారని కాదు, ఇది ఒక సైలెంట్ ప్రాసెస్. నెమ్మదిగా మీ ఫ్యాక్టర్స్ కూడా బాగాలేవనుకోండి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తాను. ఆ ఫ్యాక్టర్స్ బాగాలేవనుకోండి, అలాంటప్పుడు మీకు ఆస్టోపోరోసిస్ రిస్క్ అనేది తొందరగా వస్తుంది. ఊరూరికే ఫ్రాక్చర్ అవ్వడము ఎర్లీ స్టేజెస్లో, ఎస్పెషలీ మహిళలు మెనోపాజ్ దగ్గర వరకు వచ్చారనుకోండి, అలాంటప్పుడు ఫ్రాక్చర్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది 30sలో అయిపోతుందని చెప్పట్లేదు, బట్ 30s తర్వాత మీరు 30 ఏళ్ళ తర్వాత ఏంటంటే కొంచెం గమనించండి, కొంచెం హెల్త్ మీద కూడా శ్రద్ధ తీసుకోండి. సో కాల్షియం, విటమిన్ D3 ప్రభావం ఏంటి, అసలు వాటి పాత్ర ఏంటి మీ బోన్స్ మీద? కాల్షియం ఒక బిల్డింగ్ బ్లాక్. మీ బాడీలో, మీ డయట్ లో సరిగా కాల్షియం లేదనుకోండి, మీ బాడీ బోన్స్ నుంచి కాల్షియం లాగడం స్టార్ట్ చేస్తుంది. కాల్షియం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది, బోన్స్ నుంచి లాగడం వల్ల కొన్ని ఏళ్ల తర్వాత బోన్స్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బట్ కాల్షియం ఒక్కటే సరిపోదు, బాడీ విటమిన్ D3 కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ D3 ఉంటేనే కాల్షియం సరిగా అబ్జార్బ్ అవుతుంది. విటమిన్ D సరిగా లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఎంత మంచి కాల్షియం డయట్ తిన్నా మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండవు. కొన్ని ఇంకా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, మెగ్నీషియం, ప్రోటీన్, ఇవన్నీ కూడా ఒక సపోర్టింగ్ పాత్ర ప్లే చేస్తుంటాయి. సో ఏంటి, మెగ్నీషియం, ప్రోటీన్స్, కాల్షియం, వైటమిన్ D, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బోన్ హెల్త్ ఉండాలంటే. డైలీ ఎంత ఉండాలి మీ బాడీలో చెప్తాను. 30 ఏళ్ళు దాటాయి అనుకోండి, మీకు అరౌండ్ 1000 నుంచి 1200 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవసరం. విటమిన్ D ఏమో 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం. ఇది మీ డయట్ నుంచే రావచ్చు, మీకు సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ వయసులో ఏంటంటే మీ డయటే బాగుందనుకోండి, అలాంటప్పుడు మీకు కాల్షియం, విటమిన్ D మీ డయట్లో నుంచి కూడా దొరకవచ్చు. విటమిన్ D విషయం ఏంటంటే కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, అలాంటప్పుడు అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కాల్షియం సోర్స్ కనుక్కుందాం ముందు, ఎక్కడి నుంచి మీరు కాల్షియం పొందొచ్చు. డైరీ ప్రోడక్ట్స్ అంటారే, పాలు, పెరుగు, పనీర్, చీజ్, ఇవన్నీ చాలా మంచి సోర్స్. ఆకుకూరలు, నట్స్, సీడ్స్, బాదాం పప్పులు, నువ్వులు, ఇవన్నీ కూడా చాలా మంచివి. మీరు నాన్ వెజిటేరియన్ తింటుంటే చేపలు తినండి. విటమిన్ D కోసం ఖచ్చితంగా మనకు తెలుసు, మార్నింగ్ సన్లైట్ చాలా మంచిది. ఆ ఎక్స్పోజర్ వల్ల మనకు విటమిన్ D ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, గోధుమలు, రాగి, జొన్న, ఇవన్నిట్లో కూడా విటమిన్ D ఉంటుంది. కోడిగుడ్లు, ఫిష్, వీటిలో కూడా ఉంటాయి అన్నమాట. సప్లిమెంట్స్ తీసుకోవచ్చండి, తీసుకోవద్దని కాదు, డాక్టర్ సలహాతోటే తీసుకోండి. ఎందుకంటే మనం ఆహారం నుంచి పొందగలిగితే మనకు సప్లిమెంట్స్ అవసరం ఉండకూడదు. లైఫ్ స్టైల్ కూడా చాలా ముఖ్యమైన విషయం. మీ బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే డయట్ ఒకటే కాదు, కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటారు. మీ బాడీ మీ వెయిట్ బేర్ చేయడం, వాకింగ్, జాగింగ్, డాన్సింగ్, ఇవన్నీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. ఇది చేయడానికి ట్రై చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఎక్సెస్ చేయమాకండి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయండి. మీ బోన్ డెన్సిటీ రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. ఎస్పెషలీ మీ ఫ్యామిలీలో ఈ ఫ్యాక్టర్స్, హెల్త్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేదా మీరు ఎర్లీగా మెనోపాజ్కి చేరారనుకోండి, అలాంటప్పుడు ఈ పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. 30 తర్వాత మీ బోన్ హెల్త్ ఒక ఆప్షన్ కాదు, చాలా అవసరమైన విషయము. కాల్షియం బాగున్న డయట్ తీసుకోండి, విటమిన్ D3 ఉన్న డయట్ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ హ్యాబిట్స్ ఉంటే మీ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. వచ్చే 40sలో 50sలో మీ బోన్స్ స్ట్రాంగ్ ఉంటే, స్ట్రాంగ్ బోన్స్ ఉంటే మంచి హెల్త్ కదా. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్గా ఉంటారు, కదలగలరు, నడవగలరు, ఎవరి మీద ఆధారపడరు. ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు 40s 50sలో వచ్చేసరికి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.